ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలోనూ ఈ భారతదేశంలో జరగని విధంగా 2,77,000 కోట్లని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీ బ్యాంకులో నేరుగా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులందరినీ కూడా శాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుని ప్రతి పేద కుటుంబం కడుపు నింపే విధంగా ప్రతి పేద పిల్లాడు చదువుకునే విధంగా ప్రతి వారు అభివృద్ధి చెందే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయడం జరిగింది. ఈ మాదిరిగా ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా జరగలేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్ళీ అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగాలంటే మళ్ళీ మనందరం కూడా బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన పేదల పార్టీని గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండోసారి కొనసాగించే విధంగా కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ఏ మాదిరిగా గత 4.5 సంవత్సరాలుగా ఒక ప్రచారం కొన్ని అసత్య ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏ మాదిరిగా ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనలతో ఈ రోజున ఎలక్షన్లు వచ్చేటప్పటికి అమలుపరచడానికి వీల్లేని హామీలతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుకట్టేయడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే కేవలం ఇంకొక రోజే ఉంది, ఎల్లుండు మనందరికీ పోలింగ్ డే. మీరందరూ కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరు ఒక సైనిక మాదిరిగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో 10 మందితో ఓట్లేంచే విధంగా కూడా మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా మీకు వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని నేను 3 సార్లు పోటీ చేయటం జరిగింది. 4వసారి మీ అందరినీ, ఎందుకంటే నన్ను మంచివాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఈసారి నాకు మంచిగా ఈ కాకినాడ పార్లమెంట్ని అభివృద్ధి చేసే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా పేరు పేరున నేను వేడుకుంటున్నాను. తప్పకుండా మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో నన్ను నమ్మండి అని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడిని ఆదర్శంగా కాకినాడ పార్లమెంట్లో చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ప్రాంతంగా ఈ ప్రాంతం మీద ఉన్న నాకు ప్రేమ మమకారంతో నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. నా ఈ లోకల్ మేనిఫెస్టోలో 4 ప్రధాన అంశాలతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిది కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులతో రాబోయే 5 సంవత్సరాల్లో 400 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. అలాగే కాకినాడ పార్లమెంట్ ప్రాంతం అంతా కూడా ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులు ఈ రోజున ఉద్యోగ అవకాశాల కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. గడిచిన 10-15 ఏళ్ళుగా కూడా చాలామందికి ఇదే ప్రాంతం నుంచి మా సంస్థల్లోనే ఇంచుమించు 3,000 మందికి పైగా నేను ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దాన్నంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్షన్స్లో అది కూడా నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడున్న యువతీ యువకులకు ప్రతి సంవత్సరం ఒక 5,000 నుంచి 6,000 మందికి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంటు పరిధంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మన కోస్తా ప్రాంతం, పోర్ట్లు, ఎస్సీజెడ్, అలాగే మన మెట్ట ప్రాంతం, హైవే, రైల్వే, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గత 10 ఏళ్లుగా
మేం చేస్తున్న కృషి వలన రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలోనే ఇంచుమించు 30,000 నుంచి 40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. వీటి ద్వారా మన ప్రాంతంలో ఉన్న యువతీ యువకులకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలతో పాటు వీటి నుంచి ఈ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన గ్రామాలని మన పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే 4వది ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంతోమంది తెలివైన యువతీ యువకులు గత 5-6 సంవత్సరాలుగా నా దృష్టికి రావడం జరిగింది. అంటే నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తెలివితేటలతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలని చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతో రావడం జరిగింది. వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో నేను కాకినాడ ఎంపీ అయిన తర్వాత తప్పకుండా కాకినాడ పార్లమెంట్